గంటలకు బాగా పెరికినాం కన్నారు. 4 గంటలకు కూడా ఆయన వాళ్ళ కొడుకుని కొట్టాడికి అందరూ ఎడవలు డల్ అయిపోయింది. భలే దెబ్బలక ఏంది ఎంత కట్టి దొరికితే అంత కట్టి ఇరిగిపోతాను నేట్ చేస్తా అంటే వాళ్ళ కొడుకునే మడిగలేను కొడుకునే వాడు ఎవరి చేతనో పావద్దండి అంటే ఫేర్వెల్ ఫంక్షన్ అంటే ఈరోజు స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకి. పెద్దోడు 10th క్లాస్ చదివాడు మీ వయసు. వాడు ఏం చేశాడంటే వాళ్ళ అక్క వాళ్ళ ఆయన 100 రూపాయలు ఇచ్చాడంట. వాళ్ళ ఆయన 100 రూపాయలు ఇచ్చే సాలదని వాళ్ళ అక్క వాళ్ళకి బెంగళూరులోనే ఏమైనా ఉద్యోగం చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర మళ్ళీ 200 వేయించుకున్నారంట. ఏదో కమరవాసన వస్తుందా వాషింగ్ మిషన్ ఏం చేస్తున్నా మా ఇల్లు అనుకూలమంటేసిందో ఆ వాడిని 300 తీసుకొని పోయినాడంట. పోయి స్కూల్కి పోకుండా ఆవిడ పిల్లలు బండి ఎత్తుకొని జానపేటకు వచ్చినారంట. జానపేటలో తిరిగి మా సాయంత్రం కానీ స్కూల్ కాడికి 3 గంటలకు వచ్చినాడంట. 3 గంటలకు వచ్చినాక టీచర్లు ఫోన్ చేశారు. చెప్పినాడమ్మా ఒకసారిలో పోరినాడమ్మా తల్లి ఆ మగోడు వాడి మీద తాగేదానికి వినాడు. నా కొడుకు వాళ్ళ సహవాసం మంచిది కదని చెప్పినా కదా వాళ్ళ జతను ఎందుకు పోవాలా అది సలబోనాడు నా కొడుకు వచ్చినాడు బడికాడికి రమ్మన్నాడు వచ్చినాడు. నేను అక్క పాటుకు ఏ కట్టి దొరికితే ఆ కట్టితోనే కొట్టినాడు అక్క. ఈ అంకల్ అతను ఇరిగిపోయి నా కొడుకు పరిగెత్తు అంటారు. నాకు పరిగెత్తిన కాళ్ళు వస్తుంటారు కదా బుడదలా నాకన్నా ముందు వాళ్ళ కూతురు